అంటే రాజేష్ గారు మీరన్న దీని విషయంలో తమ్ముడే పేకాట పేకాటే అనే విషయానికే వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఈ కేసు విషయంలో అంతిమ లబ్ధిదారు జగనే అయితే గనక ఈడీని సరే వాళ్ళు చెప్పినా చెప్పకపోయి ఈడీ తన పని తాను చేస్తుంది అనుకోండి. ఈడీ వచ్చి దీన్ని దర్యాప్తు చేసి ఈ కేసులో వెలికి తీసి ఈ చివరి లబ్ధిదారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం సులువైన పనే? ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న కేసులు వెలికితీసి వాటిలో సిబిఐ అయినా ఈడీ అయినా బెయిల్ రద్దు చేయాల్సిన అంశాలు ఏమైనా ఉంటే గనక వాటిని ప్రస్తావించి కోర్టుల ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేయించి అటువైపు నుంచి అరెస్ట్ చేయడం సులభమైన పని. ఏది సులభమైన పని? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు జగన్మోహన్ రెడ్డి తన మీద నమోదైన 11 సిబిఐ కేసుల్లో బెయిల్ దక్కించుకోవడం జరిగింది. అవును. ఇవాళ మనం సెప్టెంబర్ 19లో ఉన్నాం. ఇంకొక 4 రోజులు ఉంటే మనకి గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల గురించి మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ దక్కి పుష్కర కాలం పూర్తయినట్టు 12 సంవత్సరాల కాలం పూర్తవుతూ ఉంది.